ఇక్కడ నేను ఒక నాకు తెలుసు ఉద్యోగిగా కదా, మీరు మిమ్మల్ని అడిగిందే అది కదా. అదే కదా మనం మాట్లాడుకున్నారు. మీరు బీఆర్టీఎస్ దగ్గర ఉద్యమాలు చేశారు, ఎస్టీ లీడరు. మీకు చిన్ని గారికి వాదనలు కూడా జరుగుతుంటాయి సరదాగా. అవును. ఎవరు పొలిటికల్ ఫిలాసఫీ వాడిది. ఇప్పుడు కాకాని బాబు టీడీపీ, ఆయన గొప్పవాడా? ఆయన చెప్తున్నాడు కాకాని వెంకటరత్నం గారు వారసత్వం అని. కాకాని వెంకటరత్నం వారసత్వం మాకు తెలియదా? నేను బెజవాడలో రిపోర్టింగ్ చేశా 10 ఏళ్ల పాటు. పెద్ద రౌడీలు గూండాలు ఉన్నప్పుడు నేను రిపోర్టింగ్ చేశా. బెజవాడలో తెలుగుదేశం పార్టీ నాయకులు నా మీద దాడి చేస్తే నా నరం కోశారు. అప్పుడు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు నేను చేసినందుకు. నరం కోసి కోమాలేకపోతే నేను ఒక ఇంట్లో అద్దెకుంటే ఆ అద్దెకున్న ఇంటి యజమానులు నాకు సేవ చేసి నన్ను బాత్రూమ్కి కూడా తీసుకెళ్లే పరిస్థితిలో ఉంటే వాళ్ళని అమ్మా నాన్న అంట. ఆయన చనిపోయేటప్పుడు నేను అంత్యక్రియలు పెట్టా. ఆ అమ్మతో ఆ చెల్లితో నాకు అక్రమ సంబంధాలు అంటగడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు నేను మణికొండలో ఉంటే మణికొండలో నా సొంత చెల్లి మేనగోడలతో ఉంటే మా బావగారు చనిపోయారు. వారు తల్లితో కూతురుతో ఉంటామంటూ వైసీపీ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. బుద్ధి జ్ఞానం ఉందా? అది వైసీపీ అయినా టీడీపీ అయినా ఎవరైనా? కాకాని బాబు నువ్వు టీడీపీ అయితే నీ కోడలు తండ్రి వైసీపీ కాబట్టి చంపేస్తావా, కొట్టేస్తావా, దౌర్జన్యం చేసేస్తావా, మద్దతుగా నిలిస్తే మీడియాని ఏదో అనేస్తావా? ఏం చేయగలరు మీరు? కోర్టులో తేల్చుకుంటారు, స్టేషన్లో తేల్చుకుంటారు. ఆ నిర్మాతలు ఎవరో ఏం ఫోన్ చేశారు ఆమెకి? అంబర్పేట శంకర్ దగ్గరికి రమ్మంటారా? అంబర్పేట శంకర్ ఇస్తాడా డైవోర్స్? మీరు అడిగారుగా మీడియా ఇస్తుందా డైవోర్స్ అని. అంబర్పేట శంకర్ అంటే రౌడీ షీట్ దగ్గరికి ఆడబిడ్డను తీసుకెళ్తారు. అంబర్పేట శంకర్ ఏం చేస్తాడట? పొడి చేస్తాడా? ప్రైవేట్ సెటిల్మెంట్ చేస్తాడా? ఇప్పుడు భయపడిపోవాలా అందరూ అంబర్పేట శంకర్ అంటే? లేదు కాకాని బాబు అంటే భయపడిపోవాలా? ఇప్పుడు నువ్వు టీడీపీ కాబట్టి అందరూ వైసీపీ వాళ్ళు 40% ఓట్లు వేసిన ఇళ్లలో ఆడాళ్ళు పారిపోవాలా? ఏం పార్టీ అయ్యా నీకు? నువ్వు మనిషివా పార్టీవా చెప్పు నాకని. కోడలు హింసపెట్టి కోడలకి దౌర్జన్యం చేసి కోడల మీద కాలకూట విషం చిమ్ముతూ కొడుకుని ఉసిగొల్పి జర్నలిస్టులు ఇక్కడ కదా ఆగాలి. వాళ్ళ పార్టీ ఏంటి, వాళ్ళ సంపాదన ఏంటి, వాళ్ళ ఆస్తులు ఏంటి? ఏంటంటే వాళ్ళ ఆస్తులు ఉంటే ఏం చేస్తావు? కోట్లు ఉన్నాయి ఏం చేస్తావు? కోడలను సరిగ్గా చూసుకోలేక ఆ తల్లి తండ్రి ఎంత ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ మీడియాలో సోషల్ మీడియాలో ఎవరో సంబంధం లేని వాళ్ళు వస్తారు, ఎవరో సంబంధం లేని వాళ్ళు డిబేట్లు పెడతారు. ఆమె వ్యక్తిత్వం గురించి చెప్తారు. ఆమె జీవితంలో ఒకసారి చూసారా మీరు? ఆమెను లైఫ్లో ప్రత్యక్షంగా ఒకసారి చూసారా? ఆమె వ్యక్తిత్వం గురించి వచ్చి మీరు డబ్బాల్లో మాట్లాడతారు ఏంటారు? బై బెదిరిపోవాలా మీరు ట్రోలింగ్ చేస్తే? ఒక ఆత్మవిశ్వాసం కలిగిన మహిళ నిలబడింది, తప్పేంటి చెప్పమ్మా. చిన్న బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ బ్యాక్. ఇంత టాక్సిక్ రిలేషన్లో ఎలా ఉన్నావమ్మా? సార్ యాక్చువల్గా నేను వన్స్ పెళ్లి చేసుకున్నాక మా మదర్ అయితే ఫాదర్తో ఫర్ ఎవర్ స్టిక్ ఆన్ అయి ఉన్నారు కదండి సార్. సో పెళ్ళికి అంత పవర్ ఉండిద్దని పెళ్ళప్పుడే అనుకున్నా, నేను మనసులో అనుకున్నా జెన్యూన్గా.